లాస్ట్ సీజన్ ఫస్ట్ హాఫ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తప్పకుండా ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది అనుకున్నాము. ఫస్ట్ 7 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ గెలిచారు కానీ ఆ నెక్స్ట్ 7 మ్యాచెస్ లో మాత్రం జస్ట్ 2 మ్యాచెస్ గెలవడంతో ఫిఫ్త్ ప్లేస్ కే ఫినిష్ అయ్యారు. అండ్ ఇక టీం మంచిగా సెట్ అయింది కాబట్టి ఎక్కువ చేంజెస్ చేయకుండా ఈ సీజన్ లోకి వచ్చేస్తున్నారు. అండ్ ఆప్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మంచి బైస్ నే చేసింది. డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, బెండాకెట్ ని బేస్ ప్రైస్ కి దక్కించుకుంది. బెండాకెట్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ పైన ఫోకస్ పెట్టాలని ఈ సీజన్ ఐపీఎల్ నుంచి రీసెంట్ గా విత్డ్రా అయ్యాడు. అండ్ డొమెస్టిక్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న జమ్మూ కాశ్మీర్ పేసర్ అకీబ్ నబీని ఆప్షన్ లో తీసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ మెయిన్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఇంజురీ వల్ల ఫస్ట్ కొన్ని మ్యాచెస్ ఆడకపోవచ్చు. అండ్ ఇక ప్లేయింగ్ లెవెల్ కి వచ్చేస్తే కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేసి క్లాసిక్ లేయల్ రావుల్ తో పృథ్వీ షా లేదా అభిషేక్ పరోల్ ఓపెన్ చేస్తారు. నంబర్ 3 లో కరుణ్ నాయర్ లేదా లోకల్ బాయ్ నితీష్ రాణా ఆడతాడు. నంబర్ 4 లో మంచి ఫామ్ లో ఉన్న సౌత్ ఆఫ్రికన్ బిగ్ హిటర్ డేవిడ్ మిల్లర్. నంబర్ 5 లో ఫినిషర్ అండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ట్రిస్టన్ సబ్. నంబర్ 6 లో కెప్టెన్ అక్షర్ పటేల్ ఫ్లోటర్ గా ఆడొచ్చు. నంబర్ 7 లో ఫినిషర్ అశుతోష్ శర్మ. నంబర్ 8 లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ విప్రజ్ నిగమ్. నంబర్ 9 లో డొమెస్టిక్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న అకీబ్ నబీని ఆడించాలి. నంబర్ 10 లో మంచి పేస్ అండ్ స్లోవర్ వన్స్ ఉన్న లుంగి ఎంగిడి. నంబర్ 11 లో చైనామెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఇంపాక్ట్ ప్లేయర్ గా నటరాజన్ అండ్ ముఖేష్ కుమార్ కనిపిస్తున్నాడు. మిచెల్ స్టార్క్ ఫిట్ అవుతే మాత్రం స్ట్రేట్ అవే ప్లేయింగ్ లెవెల్ కు వచ్చేస్తాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ని చూస్తుంటే మాత్రం వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెండర్స్ గా కనిపిస్తున్నారు. లాస్ట్ సీజన్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ ని ఈ సీజన్ లో చేయకుండా అన్ని డిపార్ట్మెంట్స్ లో బాగా పర్ఫార్మ్ చేస్తే 18 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్న టైటిల్ దక్కించుకోవచ్చు. అండ్ మీకు ఈ టీం పైన ఉన్న ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి.